లైఫ్ అండ్ డెత్కి మధ్యలో ఒక లైబ్రరీ ఉందన్నమాట. అక్కడ లెక్కలేని బుక్స్ ఉంటాయి. అండ్ ఆ బుక్స్ చదివేవి కాదండోయ్, మనం ఏ బుక్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లైఫ్ని ట్రై చేయొచ్చు అనమాట. అదే ఈ మిడ్ నైట్ లైబ్రరీ అనే బుక్ యొక్క బేస్ లైన్. నోరా సీడ్ మన మెయిన్ క్యారెక్టర్ అప్పటి వరకు లైఫ్ని అలా నెట్టుకొస్తూ ఉంటుంది. బట్ ఇంకా తనకి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి చనిపోయాక ఇంకా చాలా వేరే రీజన్స్ వల్ల డిప్రెస్ అయి చనిపోదాం అనుకుంటుంది. అండ్ షీ ఎండ్స్ అప్ ఇన్ దిస్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో టైం ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, కరెక్ట్గా మిడ్ నైట్ దగ్గర ఆగిపోతుంది. అందుకని మిడ్ నైట్ లైబ్రరీ అనమాట. మరి అన్ని బుక్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో అర్జునుడిని కృష్ణుడు గైడ్ చేసినట్టు ఈ లైబ్రరీలో లైబ్రరీని ఉంటుంది, ఆమె గైడ్ చేస్తుంది. మన లైఫ్లో ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అనుకుంటాం కదా, అలా అన్నీ ట్రై చేసేయచ్చు. అన్ని రిగ్రెట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో బిగ్ బుక్ ఆఫ్ రిగ్రెట్స్ అని చెప్పి ఉంటుంది మధ్యలో. అది ఓపెన్ చేస్తే ఇంకా సత్యనాశ